హల్లెలూయా. 12వ అధ్యాయం కూడా చదువుకుందామండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక, మనను బలపరచును గాక. ఆమేన్. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి విధేయత వలన వారు పడిపోవునట్లుగా మనలో ఎవడు